వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తీక్. రైట్, అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 114 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 64.94% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 80.28%, అత్యల్పంగా హైదరాబాద్లో 39.97% పోలింగ్ నమోదైంది. మరోవైపు ఎన్నికల పోలింగ్ సమయంలోపు క్యూ లైన్లో నిలబడిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంతని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అసరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా జిల్లాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని చోట్ల మాత్రం క్యూ లైన్లో ఉన్న ఓటర్లు ఉండడంతో వారికి అవకాశం కూడా ఇచ్చారు. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చాలా చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు సై అంటే సై అంటూ గొడవకు దిగారు. సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితిని కట్టడి చేయగలిగారు. మరోవైపు హైదరాబాద్లో ఓటు స్వామ్యం పరిహాసమైంది. ఈసారి కూడా హైదరాబాదీయులు బద్ధకాన్ని ప్రదర్శించారు. ఓటు వేసేందుకు ఇళ్లలో నుంచి బయటకు కదలలేదు. అటు సెలబ్రిటీలు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుంటే నగరవాసులు మాత్రం సెలవు రోజున ఎంజాయ్ చేశారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడిన తెలంగాణపై ఆసక్తికర అంచనాలు ఇస్తున్నారు సర్వే సంస్థలు. మెజారిటీ సర్వేలో కాంగ్రెస్కే ఎడ్జ్ ఇవ్వడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ సింపుల్ మెజారిటీ సాధిస్తుందని జాతీయ ఛానల్స్ ఇచ్చిన సర్వేల్లో వెల్లడైంది. అయితే బీఆర్ఎస్ మాత్రం తమదే విజయమని ధీమాతో ఉంది. మెజారిటీ కంటే అధిక స్థానాల్లో గెలుపు సాధిస్తామని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మధ్యప్రదేశ్లో మళ్లీ బీజేపీ అధికారం అంటోంది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కమల దళానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కట్టబెట్టింది. 142 నుండి 162 సీట్లు బీజేపీ దక్కించుకుంటుందని, శివరాజ్ సింగ్ చౌహానే ముఖ్యమంత్రి పదవి ప్రజల చాయిస్ అని తేల్చింది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. మిగిలిన మెజారిటీ సర్వేలు మాత్రం మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని అంచనా వేశాయి. కొన్ని బీజేపీకి ఎడ్జివ్వగా మరికొన్ని 2018 తరహాలో కాంగ్రెస్కు స్వల్ప మెజారిటీ అంచనా వేశాయి. ఈసారి రాజస్థాన్లో రివాజు మారుతుందంటున్నాయి ప్రధాన ఎగ్జిట్ పోల్. ఇక కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేసిన ఎడారి రాష్ట్రంలో గెహ్లెట్ మ్యాజిక్ చేస్తారనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరూ కాంగ్రెస్కి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్కు ఎడ్జ్ ఇవ్వగా రిపబ్లిక్ టీవీ, న్యూస్ 18, జన్ కీ బాత్ మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీకే పట్టం కట్టాయి. హంగ్ రావచ్చనే అంచనాల నేపథ్యంలో స్వతంత్రులు, చిన్న పార్టీలు కీలకంగా మారాయి. ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్కే అధికారం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.
ఇండియా టుడే సర్వేలో బీజేపీకి 36 నుంచి 46 సీట్లు, కాంగ్రెస్కు 40 నుంచి 50, ఇతరులకు 1 నుంచి 5 వరకు ఇవ్వగా న్యూస్ 18 బీజేపీకి 40 స్థానాలు, కాంగ్రెస్కు 47 స్థానాలు, ఇతరులకు 3 స్థానాలు ఇచ్చింది. ఇక టైమ్స్ నౌ బీజేపీకి 32 నుంచి 40 స్థానాలు ఇవ్వగా కాంగ్రెస్కు 48 నుంచి 56 స్థానాలు ఇచ్చింది. 2 నుంచి 4 స్థానాలు ఇతరులకు దక్కనున్నాయి. మిజోరాంలో అధికార పార్టీ మిజోరాం నేషనల్ ఫ్రంట్కు అత్యధిక స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. అయితే మిగతా అప్డేట్స్ కూడా చూద్దాం. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు వరదలా పారిందా? రాజకీయ పార్టీల ప్రలోభాలు ఓటరన్నపై ప్రభావం చూపాయా? ఎలక్షన్ కమిషన్ చర్యలతో డబ్బుల కట్టలను కట్టడి చేశారా? వాచ్ ఇట్. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుంచి మినిట్ టు మినిట్ పోలీసుల తనిఖీలు జరిగాయి. నోట్ల కట్టలపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో పోలీసు తనిఖీలు ముమ్మరంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో 737 కోట్ల రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశారు పోలీసులు. పట్టుబడిన దాంట్లో 300 కోట్ల రూపాయల నగదు ఉంది. పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతోందనే సమాచారంతో 29వ తేదీ రాత్రి డబ్బు పంపిణీని అరికట్టేందుకు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్లారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసి డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకున్నారు. మరోవైపు వరంగల్ అర్బన్ ఎక్సైజ్ సిఐ అంజిత్ రావు మేడిపల్లిలో డబ్బులు పంచుతూ పట్టుబడ్డాడు. అక్కడక్కడ డబ్బు కట్టలు కూడా పట్టుబడ్డాయి. మల్లారెడ్డి మనిషి పోలీసుడు పైసలు పట్టుకొని పోతుండు, పైసలు కూడా ఉన్నాయి కార్ల పైసలు. మల్లారెడ్డి ఎన్నికల నామినేషన్కు సిద్ధమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ఎంపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో 3 బ్యాగ్లు, బ్రీఫ్ కేస్, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను పొంగులేటి తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి రాజకీయ సోదాలే అని ఆరోపించారు పొంగులేటి. మరోవైపు నవంబర్ 24వ తేదీన వరంగల్ జిల్లాలో ఓ కారులో నోట్ల కట్టలు కాలి బూడిద కావడం తీవ్ర కలకలం రేపింది. కారు డిక్కీలో నోట్ల కట్టలు పెట్టుకుని వర్ధన్నపేట వైపు వెళుతుండగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. కారు డిక్కీలోని నోట్ల కట్టలకు నిప్పంటుకుంది. దీంతో డ్రైవర్ అక్కడే కారును నిలిపి పరారయ్యాడు. కాలిపోయిన డబ్బు విలువ 30 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు భావించారు. ఆ తర్వాత పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. దీంతో డబ్బు తరలింపు అదుపులోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందనే చెప్పొచ్చు. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాల రక్షణ మధ్య ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై మరింత బలగాలను మోహరించింది ఎలక్షన్ కమిషన్. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూములకు అనుసంధానం చేశారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఉన్నతాధికారులు పర్యవేక్షించి సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది. కెమెరా మౌంటెడ్ వాహనాలతో పాటు గస్తీ వాహనాలు పోలింగ్ కేంద్రాల చుట్టూ చక్కర్లు కొట్టాయి. ఎన్నికల విధుల్లో 1,00,000 మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఇందులో 45,000 మంది రాష్ట్ర పోలీసులు, 3,000 మంది ఇతర శాఖలకు చెందిన ఖాకీలు, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు పహారా కాశాయి. చెదురుమదురు సంఘటనలు తప్ప రీపోలింగ్ కానీ, ఈవీఎంల మొరాయింపు కానీ జరగలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. Has to be GPS enabled and closed vehicles so that nobody can try to even take away the EVMs, etc. All EVMs shall always be guarded with security. Polling stations lo almost 12,000 వరకు critical polling stations identify చేయడం జరిగింది. ఆ polling stations లో తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంజెస్టెడ్ ఏరియా, అర్బన్ ఏరియాలో అన్నిట్లో వెబ్ కాస్టింగ్ పెట్టమని చెప్పాము. సో అది కూడా ఉంటుంది. ఏది ఏమైనా ఈసారి తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో మరోసారి బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. 70 స్థానాలకు పైగా గెలిచి మరోసారి హ్యాట్రిక్ కొడతామంటున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలను చూసి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధైర్యపరవద్దంటూ విజ్ఞప్తి చేశారు కేటీఆర్. We are coming back anywhere between 70+ seats తో వస్తున్నాం. ఇది మీరు చూడండి. You wait and watch. మీరు ఇది నేను చెప్పింది
వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా మీరే చూస్తారు. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లు, నేను అనుకున్నది 88 అని, కానీ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినట్టున్నాయి. 70+ సీట్స్ వస్తాయి. ఆ పైన ఎంత వస్తాయని నేను చెప్పలేం, కానీ 70+ మాత్రం పక్కా వస్తాయి. ఇది మీరు డిసెంబర్ 3 నాడు చూస్తారు. అందుకే నేను మా కార్యకర్తలకి, మా నాయకులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడాల్సిన పని లేదు. డిసెంబర్ 9న కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం నాటి తేదీలను, ఇప్పటి ఎన్నికల ప్రక్రియ తేదీలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించినము అని తెలంగాణ రాష్ట్ర అవతరణకు మొదటి పునాది రాయి డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కళ ఆవిష్కృతమైంది. అందుకే నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా, 30 తారీఖు నాడు పోలింగు, 3 తారీఖు నాడు ఫలితాలు, 9 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దొరల తెలంగాణ అంతమవుతుంది. గజ్వేల్ ప్రజలు ఇచ్చే తీర్పుతో కేటీఆర్ వైఖరేమిటో తెలుస్తుందని బీజేపీ గజ్వేల్ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా తాను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తానని ప్రజలు అంటున్నారని ఈటెల చెప్పారు. ఇలా సర్వేలలో ఏమొస్తో తెలియదు, కానీ మొత్తం మీద ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క అంతరంగం, ప్రజల యొక్క మనోభావాలు చూస్తూ ఉంటే ఎక్కడికి పోయినా, నేను ఇప్పుడు తిరుక్కుంటూ వస్తున్నా, ఒక 10 గ్రామాలు తిరగవచ్చు, 10 గ్రామాలు 10 పోలింగ్ బూతులలో పోయినప్పటికి కూడా ఎక్కడికి పోయినా నువ్వు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నావు. కరీంనగర్లో తాను భారీ మెజారిటీతో గెలుస్తానన్న విశ్వాసం ఉందని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేశారంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. మోదీని, బీజేపీని గెలిపించాలన్న కసితో ప్రజలు ఏకమయ్యారని చెప్పారు. హంగు వస్తే తీసుకోవాల్సిన నిర్ణయం అధిష్టానం చేతుల్లో ఉంటుందన్నారు. కార్యకర్తల యొక్క కష్టార్జితంగా, ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్న విశ్వాసం, నమ్మకం నాకుంది. భారీ మెజార్టీతో ఇలా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా మా కార్యకర్తలు హీరోలు. అనేక పార్టీలు వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాము, తప్పుడు ప్రచారం చేసినా కూడా అన్నింటినీ పక్కబెట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు బీఆర్ఎస్ కనుసన్నల్లో పనిచేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల కళ్ల ముందే 1000 కోట్లు పంపిణీ జరిగినా నిస్సహాయంగా ఉన్న పరిస్థితి కనిపించిందన్నారు ఆయన. టీఆర్ఎస్ పార్టీ కనసాగల్లో పనిచేస్తా ఉన్నాము అనేటువంటి ఆలోచనతోటి పనిచేశారు తప్ప నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ మరి పూర్తి స్థాయిలో మరి ఆ రకంగా వివరించలేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓటర్లను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ నిస్సాయంగా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ 2 పార్టీలు కూడా పోటీలు పడి ప్రజలకు డబ్బులు పంపిణీ చేసిన విషయం అన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్నటువంటి వార్తలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఆమె ఆలయానికి చేరుకుని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన మద్యం షాపులు తిరిగి తెరుచుకున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వైన్ షాపుల తాళాలు తెరుచుకున్నాయి. 2 రోజులు మద్యం లేక ఇబ్బందులు పడ్డ మద్యం ప్రియులు ఒక్కసారిగా దుకాణాల ముందు బారులు తీరారు. మద్యం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. హన్మకొండ జిల్లా కమలాపురంలోని ఓ దుకాణం ముందు పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు క్యూ కట్టారు. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. కరువుతో తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతుల సాగునీటి కష్టాలు ఇక తీరనున్నాయి.
ఈ నేపథ్యంలో అవకు 2వ టన్నల్కు జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్ జగన్. నంద్యాల జిల్లా మెట్టుపల్లి దగ్గర నీటిని విడుదల చేశారు ముఖ్యమంత్రి. కరువు ప్రభావిత రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి కష్టాలకు చెక్పెట్టే దిశగా మరో ముందడుగు పడింది. గాలేరు నగరిలో అంతర్భాగమైన అవుకు 2వ టన్నెల్ను జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గోరకలు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు 20,000 క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా మెట్లుపల్లి వద్ద విడుదల చేశారు ముఖ్యమంత్రి. నిజానికి అవుకు సొరంగాల పనులకు వైఎస్ఆర్ హయాంలో 340.53 కోట్లు ఖర్చు పెట్టి సింహభాగాన్ని పూర్తి చేశారు. కానీ 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 81.55 కోట్లే ఖర్చు పెట్టి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ 145.86 కోట్లు ఖర్చు చేసి టెన్నెల్ 2 పనులను పూర్తి చేశారు. మరోవైపు టెన్నెల్ 3 పనుల కోసం ఇప్పటి వరకు 934 కోట్లు ఖర్చు చేశారు. అవుకు దగ్గర చేపట్టిన 3వ సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కిలోమీటర్ల పొడవైన 3వ టెన్నెల్లో ఇప్పటికే 4.526 కిలోమీటర్ల పొడవైన పనులు పూర్తయ్యాయి. మొత్తం 3 టెన్నెళ్ల కోసం ఇప్పటి వరకు 1,501 కోట్లు ఖర్చు పెట్టారు. వీటి ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను ఇప్పటికే పూర్తి చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రినివా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబర్ 19న సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. అవుకు 2వ సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురేథేన్ ఫోమ్ గ్రౌంటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తయిన మొదటి సొరంగం ద్వారా 10,000 క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన 2వ సొరంగం ద్వారా మరో 10,000 క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20,000 క్యూసెక్కులను గాలేరు నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట రిజర్వాయర్ను నింపొచ్చని చెబుతున్నారు అధికారులు. సీఎం వైఎస్ జగన్ కడపలో పర్యటించారు. కడపలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో మజార్లకు ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల వేళ ఏపీ, తెలంగాణల మధ్య జలజగడం ఉద్రిక్తతకు దారితీసింది. నాగార్జున సాగర్ డ్యామ్ పైకి ఏపీ ఇరిగేషన్ అధికారులను రానీయకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకుని గేటుకు తాళాలు వేయడమే కాకుండా సెన్సార్ను ధ్వంసం చేశారు. దీంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. తమ పరిధిలోనే ఏపీ అధికారులు కుడి కాల్వ నుండి 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమాన హక్కులు కలిగిన నాగార్జున సాగర్ డ్యాం పైకి ఏపీ సాగునీటి పారుదల శాఖ అధికారులను రానియకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. తమని డ్యాం పైకి అనుమతించాల్సిందిగా ఏపీ ఇరిగేషన్ అధికారులు అభ్యర్థించినా తెలంగాణ పోలీసులు వెనక్కి తగ్గలేదు. అంతటితో ఆగకుండా ఇరిగేషన్ అధికారులు డ్యాం పైకి రావడానికి వీలు లేకుండా అక్కడి గేటు మూసివేసి తాళాలు వేశారు తెలంగాణ పోలీసులు. గేటు తీయండని శాంతియుతంగా విజ్ఞప్తి చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోలేదు. పైపెచ్చు గేటు తెరిచే వీలు లేకుండా దానికున్న సెన్సార్ను ధ్వంసం చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను కూడా వారు ధ్వంసం చేశారు. దాంతో ఏపీ ఇరిగేషన్ అధికారులు తమకు రక్షణ కల్పించాలని ఏపీ పోలీసులను కోరారు. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏపీ పోలీసుల అండతో ఇరిగేషన్ అధికారులు డ్యాంపై 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ముళ్ల కంచెను అడ్డుగా వేశారు. ఆ కంచెకు 2 వైపులా ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ రాజేయడానికి బీఆర్ఎస్ సాగర్ డ్యాంపై లేనిపోని రాద్ధాంతం చేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. 9 ఏళ్లుగా డ్యాంపై ఉన్న సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం కావడం వల్లనే ఈ సమస్య వచ్చిందని రేవంత్ ఆరోపించారు. నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి కుట్రలల్లో మీరెవ్వరూ పడకండి. ఇట్లాంటి కుట్రలు మన ఎన్నికలలో ఓట్లేసే విధానం మీద ప్రభావితం చూపించాల్సిన అవసరం లేదు. నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, గేట్లు అక్కడే ఉంటున్నాయి, మనందరం ఇక్కడనే ఉంటాం. 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది. ఇప్పటివరకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. అవసరమైనప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ అంశాన్ని ఒక సెంటిమెంట్గా ఉపయోగించుకొని
ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ ఏవైతే పన్నాగాలు పన్నుతున్నాడో, తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, అయితే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాలు తేల్చి సమస్య పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక సరైన వైఖరి తీసుకొని ఎవరి మాట ఏంది, ఎవరి హక్కులు ఏందనేది పూర్తిగా నిర్ణయించి సమస్యను పరిష్కరించకపోతే ఇట్లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి, ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఏపీ పోలీసుల సహకారంతో ఇరిగేషన్ అధికారులు కుడి కాలువలోకి 2 గేట్లు ఎత్తివేసి 2300 క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేశారు. పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని విడుదల చేశారు. నేషనల్ అప్డేట్స్ కూడా చూద్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో 2 జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే 3 నేర శిక్షా స్మృతి బిల్లులు ఉన్నాయి. ఈ మేరకు లోక్సభ సెక్రటరియట్ బులెటిన్ విడుదల చేసింది. శీతాకాల సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించనుంది. ఈ బిల్లుతో పాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికి లబ్ధి చేకూరడం లేదో వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. దీంతో పాటు మరో 2 కొత్త పథకాలను కూడా ప్రారంభించనున్నారు. కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 15,000 డ్రోన్లను స్వయం సహాయక సంఘాలకు అందించనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. करीब 30 लाख लोग उसका फायदा उठा चुके हैं, उसके साथ जुड़े हैं, बातचीत की है, सवाल पूछे हैं, अपने नाम लिखवाए हैं, जिन चीजों की उनको जरूरत है उसका फॉर्म भर दिया है. और सबसे बड़ी बात कि माताएं बहनें बहुत बड़ी संख्या में मोदी की गारंटी वाली गाड़ी तक पहुंच रही है. और जैसा अभी बलबीर जी बता रही थी, कुछ जगह पे खेती का काम चल रहा है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో భాగంగా రేపు జరగనున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో ఆయన పాల్గొనున్నారు. COP28 డిసెంబర్ 12 వరకు జరగనుంది. స్టాక్ మార్కెట్ వివరాలు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసిన సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 66,988కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 20,133 వద్ద ముగిసింది. రైట్, ఇక గోల్డ్ రేట్స్ చూద్దాం. ఇక బంగారం ధరలు చూస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 57,500 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 62,730 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 58,650 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 63,980 రూపాయలుగా ఉంది. విజయవాడలో మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 57,500 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 62,730 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 57,500 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 62,730 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 79,200 రూపాయలుగా ఉంది. అయితే వెదర్ అప్డేట్స్ చూద్దాం. వాతావరణంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా పడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడనుంది. డిసెంబర్ 2వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా మారనుందని ఐఎండీ నివేదికలో తెలిపింది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్.